ఉగాది పచ్చడి ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేసుకుంటారు కానీ గోదావరి స్టైల్లో ఉగాది పచ్చడి ఎలా చేసుకుంటారో తెలుసా? ఫస్ట్ అయితే బనానాస్ని బౌల్లో స్మాష్ చేసుకోవాలి. ఫస్ట్ తీపి రావాలని కోరుకుందాం మన లైఫ్లోకి. సో ఫస్ట్ బెల్లం అండ్ పంచదార వేసుకుందాం. బెల్లం వేసిన తర్వాత కొంచెం మంచిగా కలుపుకోవాలి. నెక్స్ట్ సర్ప్రైజెస్ కోసం జనరల్గా చింతపండుని చెప్తారు, పుల్లగా ఉంటుంది కదా. సో ఆ జ్యూస్ వేసుకుందాం. నెక్స్ట్ డ్రై ఫ్రూట్స్ వేసుకుందాం. అండ్ కొన్ని మామిడికాయ ముక్కలు, పుల్లదనం. అండ్ కొన్ని కొబ్బరికాయ ముక్కలు, జస్ట్ కొన్ని వేసుకుందాం. అండ్ ది మెయిన్ థింగ్, పసుపు, ఉప్పు, కారం, పచ్చిమిర్చి, ఇవన్నీ కొంచెం కొంచెం. ఐటమ్ అండ్ చాలా రేర్గా, చాలా తక్కువగా దొరికే ఐటమ్ వేప పువ్వు. ఇదే మెయిన్ అండి. సో గోదావరి స్టైల్లో ఉగాది పచ్చడి మేము ఎలా చేసుకుంటాం, మరి మీ స్టైల్లో మీ ఉగాది పచ్చడి ఎలా చేసుకుంటారో కమెంట్స్లో చెప్పండి. బై ద వే, అందరికీ శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.